చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చర్చించడానికి ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక వేదికగా ఈ కార్యక్రమం నడిచింది. దీనికి సహకరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఎండ తీవ్రంగా ఉన్నా కూడా ఆ రోజున అందరూ కూడా సహకరించారు. ఈ సభ విజయవంతం చేయడంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు కృషి చేశారు. వారందరికీ అభినందనలు. ఎందుకు ఈ సభలు విజయవంతం అవుతున్నాయి? ఎక్కడ పెట్టినా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎందుకు తరలి వస్తున్నారు? ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదా? ఎవరి వాహనాలు వారెక్కి ద్విచక్ర వాహనాల మీద ఆటోల్లోనూ భారీగా ఉత్సాహంగా తరలి వస్తున్నారంటే ఆ స్పందన దేనికి నిదర్శనం? రాష్ట్రంలోని అసమర్థ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితమవుతున్న ప్రజలు ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి సభకి డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ద్వారా బెదిరించి పథకాలు రద్దవుతుందని హెచ్చరించి డ్వాక్రా మహిళల్ని ఆశా వర్కర్ని అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతూ ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 3 జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రప్లాప్. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. వాగాడంబర ప్రకటనలు చేయటం, అమలు చేయని వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన కార్యకర్తలను రౌడీలుగా, వీధి రౌడీలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తూ ఉన్నాడు. దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న పల్నాడులో ఏ విధంగా ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దాడులు చేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని హత్య చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వేలాది తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు ఈరోజు కూడా. కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఒక రోజు. ఎన్ని కేసులండి? వేలాది కేసులు. 13,000 కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లు వేసి. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతుల దగ్గర పనిచేయకుండా చేయటమే లక్ష్యంగా ఇవాళ కేసులు వేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లు చేర్పిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఓట్లు తొలగిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్కి అనేక సార్లు పిటిషన్లు ఇచ్చాం. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని తాను దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఎదజల్లి తిరిగి అధికారంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఏ వ్యవస్థని బతకనీయలే, ఏ సంఘాన్ని బతకనీయలే.